తెలియజేసుకుంటూ ఈ గణతంత్ర దినోత్సవాల సందర్భంగా ఏదైతే అంబేద్కర్ గారు కోరుకున్న రాజ్యాంగం ప్రకారం భారతదేశంలో ఆ రాజ్యాంగం నడవాలని, ఎటువంటి దుష్ట శక్తుల రాజ్యాంగం నడవడానికి వీల్లేదని చెప్పి ఒక ప్రతిన పూని ఈరోజు భారతీయులందరూ కూడా ఈ గణతంత్ర దినోత్సవాన్ని ఎంతో వైభవేతంగా ఈరోజు జరుపుకుంటున్నారు. ఇటువంటి గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలుగు వారికి వచ్చిన గుర్తింపుని కూడా ఈరోజు మీ అందరితో నేను పంచుకోవాలి. ఎందుకంటే మన అందరికీ తెలుసు, మా నాన్న నందమూరి తారక రామారావు గారి పుత్రుడు నందమూరి బాలకృష్ణ గారు తండ్రికి తగ్గ తనయుడిగా ఉన్నప్పటికీ కూడా తండ్రి ద్వారా వచ్చిన ఆ వారసత్వాన్ని తీసుకొని తనదైన ముద్రలో ఈరోజు నటనలో కానీ, అదేవిధంగా రాజకీయ రంగంలో కానీ, సేవా రంగంలోని కానీ ఆయన తనదైన ముద్ర వేసుకొని ఈరోజు పద్మభూషణ్ అవార్డు ఈరోజు ఆయనకు దక్కడం అనేది నిజంగా తెలుగువారికి ఇచ్చిన గౌరవంగా మేమందరం కూడా భావిస్తున్నాం. అదేవిధంగా తెలుగువారికి సంబంధించి ఈరోజు దువ్వూరి నాగేశ్వరరెడ్డి గారికి పద్మవిభూషణ్ మెడికల్ సందర్భంగా, అదేవిధంగా మందకృష్ణ మాదిగ గారికి, మనందరికీ తెలుసు మందకృష్ణ మాదిగ గారు అనేసరికి ఒక పోరాటాల ప్రతిమ కింద మనం భావించాలి. జాతి గురించి ఎన్నో త్యాగాలు చేసి ఎన్నో, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక పోరాటమే చేసిన వ్యక్తికి ఈరోజు పద్మశ్రీ అవార్డు రావటం, అదేవిధంగా మిరియాల అప్పారావు గారికి పద్మశ్రీ, అదేవిధంగా కేఎల్ కృష్ణయ్య గారికి, మాడుగుల నాగఫణి శర్మ గారికి, పంచముఖి రాఘవాచార్య గారికి అందరికీ కూడా ఈరోజు రావటం అన్నది నిజంగా చాలా, మిరియాల అప్పారావు గారికి అందరికీ కూడా ఈరోజు ఈ అవార్డులు రావటం అన్నది, పద్మ అవార్డులు రావటం అన్నది నిజంగా తెలుగు జాతి చేసుకున్న అదృష్టం కింద మేము భావిస్తున్నాం, ఒక గౌరవం కింద భావిస్తున్నాం.